తిరుపతి దేవస్థానం విషయంలో కేంద్ర హోంశాఖ జోక్యంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దాంతో టీటీడీపై కేంద్ర హోంశాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు చేసుకున్నారు. సమీక్ష ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. టీటీడీలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట వ్యవహారంలో మొదటిసారి కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుంది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేస్తున్నట్టు హోమ్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ ఆఫీస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పలు సంచలనాలు నమోదవుతా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నేపథ్యంలో ఇది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లాగా కొలువొందుతున్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇప్పటికే పలు సంఘటనలు జరగడం పట్ల కూడా కేంద్రం కొంతమేరకు సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందనే దానిపై ఆరా తీయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థకు సంబంధించి ఇంటెలిజెన్స్ సంస్థకు సంబంధించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించింది. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ దేవస్థానంలో జోక్యం చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏమవుతుందని ఆరా తీయటం పట్ల ఒకంత ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించే అంశంగా నమోదైన ఈ నేపథ్యంలోనే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోవటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షా దగ్గర కొంతమేరకు ఏ అంశం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతా ఉంటారో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కలియుగ దైవం లాగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు, ఇది చాలా సున్నితమైన అంశము, తమ పరిధిలోకి వచ్చే అంశము, తాము సున్నితంగా దీన్ని పరిష్కరిస్తామని ప్రజలకు సంబంధించి కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా చంద్రబాబు నాయుడు దేశ హోంమంత్రి అమిత్ షా ముందు వ్యక్తపరచగా దానిని సున్నితంగా స్వీకరించిన అమిత్ షా కూడా ఏదైతే హోంశాఖకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి సంబంధించి ఆయన వెనక్కి తీసుకోవటం మరొక సంచలనం చెప్పుకోవచ్చు. ఏదైతే రాత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి డిన్నర్ మీటింగ్ కి అటెండ్ అయిన అమిత్ షా ముందు చంద్రబాబు నాయుడు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు కానీ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జన వనరులకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అలాగే సమీక్షా సమావేశం కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ, కేంద్ర విపత్తులు కానీ మొత్తంగా చూసుకుంటే కేంద్ర హోంశాఖకు సంబంధించిన సమీక్షా సమావేశం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించాలని హోంశాఖ భావించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణకు సంబంధించి టీటీడీ అధికారులకు సంబంధించి హోంశాఖ కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాలో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా గతంలో లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించి చంద్రబాబు నాయుడు కొంతమేరకు హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలిసిన నేపథ్యంలో, ఆయనకి తెలిపిన నేపథ్యంలో కొంతమేరకు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో సమీక్ష సమావేశ ఆదేశాలను అమిత్ షా వెనక్కి తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో దేశ హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు పేర్కొనటం వెనకాల మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కృషి ఉందనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి కొంతమేరకు ఇది సున్నిత అంశం, దేవుడికి సంబంధించిన అంశం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశము పూర్తిగా ఇది యొక్క ప్రజల మన్ననలు పొందుతున్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇది కేంద్రం జోక్యం చేసుకుంటే కొంత అభ్యంతరకర పరిస్థితులు వస్తాయంటూ కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షా ముందు పెట్టడంతో ఆ యొక్క ఆదేశాలను వెనక్కి తీసుకోమని హోంశాఖకి అమిత్ షా చెప్పడంతో హోంశాఖ అదనపు కార్యదర్శి
కార్యదర్శి సంజయ్ కుమార్ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. ఏదైతే ఇటీవల టీటీడీలో చోటు చేసుకున్న ఆ తొక్కిసలాట వ్యవహారంపై మొదటిసారి ఆ కేంద్రం జోక్యం చేసుకుంది అనుకోవాలా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంది అని అనుకోవాలా. దీని పట్ల సమీక్ష సమావేశానికి సంబంధించి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆ 20వ తేదీ ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి ఆ సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే హోంశాఖ లేఖపై హోంమంత్రి అమిత్ షాకు ఆ చంద్రబాబు నాయుడు కొంతమేరకు ఫిర్యాదు చేశారని చెప్పుకోవాలా. ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ ప్రజల మన్ననలు పొందుతున్న కలియుగ దైవం అని చెప్పిన నేపథ్యంలో తక్షణమే ఆ లేఖను ఆదేశాలను విరమించుకోవాలంటూ అమిత్ షా ఆదేశించిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు హోమ్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్ తాజా ఆ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ నెల 20వ తేదీన సంజయ్ కుమార్ హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్ ఏర్పాటు చేసిన సమావేశం రద్దయింది అని చెప్పుకోవాలా శివ. ఓకే, థ్యాంక్ యూ.